సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తం నేను నీడలో మీకు బాప్తిస్మమిస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలో అగ్నితోనూ మీకు బాప్తిస్మమిచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను పొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుంది. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా ఈ కూడికంతట్లో మీరే నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు ఏంటంటే క్రీస్తే హీరో. క్రీస్తే హీరో అదనుకున్నారండి. యేసుక్రీస్తు ప్రభువారే హీరో. ఎవరు చెప్పిన గ్రంథంలోని క్రీస్తు లేకుండా ఏది కూడా లేదు. తండ్రైన దేవుడు తన కుమారుని ద్వారానే ఏం చేశారు? సమస్తాన్ని చేశారు. జగత్పునాది వేయబడక మునుపే మనలను ఎవరిలో ఏర్పరచుకున్నారు? తండ్రైన దేవుడు క్రీస్తులోనే. క్రీస్తుకు ఆ అధికారం ఇచ్చింది ఎవరో? తండ్రైన దేవుడు. పరిశుద్ధాత్ముడు ఎవరి గురించి చెబుతున్నారు? క్రీస్తుని గురించి. ఎవరు చెప్పిన సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఇక్కడ యోహాను గారు చెబుతున్న విషయం ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. ఎవరైనా స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు కూడా తండ్రి అయిన దేవుడు, తండ్రిని చూపించిన తర్వాత ఎవరి గురించి రాస్తారు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏమి రావాలి? మహిమ. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు. ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఇప్పుడు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి చివరికి వెళ్ళేసరికి ఎవరి పేరు ఉపయోగిస్తాను? యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పేరు నామం లేకపోతే ప్రార్థన తండ్రి యొద్దకు చేరదు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తండ్రి యొద్దకు వస్తానని చెప్పారు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తు లేకుండా ఏదీ లేదు. ప్రేమ కలిగిన ఆయన, దయ కలిగిన ఆయన, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. ఇవన్నీ ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకు? మనందరినీ రక్షించడానికి. నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ ప్రాణాలకు శాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను, నా యొద్దకు రాండి, నేను ఎవరిని? సాత్వికుడను, దీన మనసు గలవాడనని చెప్పిన ఆయన ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా అని చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు.
ఈ లక్షణాలన్నీ ఇలా చెప్పారు అని అంటే ఎవరు చెప్తారు? ఏ లోపం, ఏ పాపం ఏది లేని ఆయన ఎవరో? యేసుక్రీస్తు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వాధికారం ఉన్న ఆయన. మనిషి యొక్క పాపాలు క్షమించేది ఎవరో? యేసుక్రీస్తు ప్రభువు. మరి ఆయన ఎవరింకా? హీరో కాదా? హీరో, మనందరి హీరో యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాని ఈ లోకానికి పంపించారు. ఎందుకు? లోకానికి తీర్పు తీర్చడానికి కాదు, లోకమంతా కూడా రక్షణ పొందడానికి. రక్షణ ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. ఆయన శరీరము రక్తము తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా దేని గురించి ప్రకటించాలి అంటే ఎవరి గురించి ప్రకటించాలి? క్రీస్తుని గురించి. తర్వాత మరణ పునరుద్ధారణ గురించి. అంటే అదే ఎవరి గురించి? క్రీస్తు గురించే. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కటి కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ఏదైనా కానీ ప్రతి ఒక్కటి. ఇప్పుడు ఇక్కడ నుంచి మన ఈ లోకం విడిచి మన కాలం పూర్తయిన తర్వాత వెళ్ళిన తర్వాత ఎవరు ఎదుట నిలబడి లెక్క చెప్పాలి? క్రీస్తు ఎదుటే. తీర్పు తీర్చేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. అర్థమైందండి? ఎవరికి భయపడాలి? క్రీస్తుకు భయపడాలి. అర్థమైందండి? ఇప్పుడు ముందు చెప్పినవన్నీ అంటే ముందు చెప్పిందంతా కూడా ప్రేమ గురించి. ఇప్పుడు రెండోసారి ఇప్పుడు చెబుతున్న విషయాలు ఏంటి అని అంటే తీర్పు అనే విషయం ఏంటి అని అంటే ఇప్పుడు ఇక్కడ రక్షకుడిగా ఉన్న ఆయన అక్కడ శిక్షకుడిగా ఉన్నాడు. ఇక్కడ నీకు ప్రతి ఒక్కటి చెప్పారు. నువ్వు వినకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసండి? ఆ రోజున నువ్వేం చెప్పినా వినరు. అర్థమవుతుందండి? నువ్వు సేవకుడువైనా విశ్వాసమైనా ఎవరివైనా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే ఈ రోజున ప్రతి ఒక్కరికి చులకనైపోయింది. ఏమంటున్నారులే, ఏమనరులే అనుకుంటున్నారు. ఆయన నిన్ను ఏమి అనలే నీకు అవకాశాలు ఇస్తుంది. మారు మనసు పొందుటకు ఈ అవకాశాలన్నీ ఇస్తుంది. ఎందుకండి? నిన్ను పరలోకం చేర్చడానికి. నువ్వు ఆయన మాట వినకపోతే ఎక్కడ పడేస్తారో తెలుసండి? ఆత్మను దేహమును రెండింటిని కలిపి నరకంలో పడేస్తారు నువ్వు ఆయనకు భయపడకపోతే. అందుకని నా జీవితం నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తానంటే కుదరదు. మనకు హీరో ఉండవు. అర్థమవుతుందండి? ఆ హీరో మాట వినాలి, హీరో చెప్పినట్టు చేయాలి. ఆయన రాజు, రాజులకే రారాజు, యూదా గోత్రపు సింహం. ఆయన మాట కాకుండా, ఆయన చెప్పినట్టు కాకుండా నేను ఎవరిష్టానుసారంగా జీవిస్తానంటే కుదరదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఆజ్ఞ ఏంటో తెలుసండి? ప్రేమ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు ఆయన. ఆ ప్రేమ కలిగి ఉండాలి క్రీస్తు చెప్పినట్టు. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించే నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాట ముగిస్తాను. అందరికీ